హాయ్ అండి, రేణుక వంటలకి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి నోరూరించే క్యారమెల్ హల్వా అండి. చాలా చాలా రుచిగా ఉంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. క్యారమెల్ ఆ ఫ్లేవర్ అనేది హల్వాలో బాగా తెలుస్తుంది అనమాట. న్యాచురల్ కలర్ వస్తుంది. సో సింపుల్గా తయారు చేసుకోవచ్చు. క్లియర్గా చూపిస్తానండి. ఏదైనా అకేషన్ ఉన్నా, ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినది తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. దీనికోసం డ్రైగా రోస్ట్ చేసిన బొంబాయి రవ్వ 1/2 కప్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దీనిలో 1 కప్పు పాలు పోసి కలపాలి. ఫస్ట్ ఇలా రవ్వలో పాలు పోసి కలిపినప్పుడు లూజ్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ పక్కన ఉంచండి. రవ్వ అంతా నాని ఇలా తిక్కగా అవుతుంది అనమాట. సో ఈ విధంగా రవ్వను ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయిలో నెయ్యి కరిగించుకొని దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేపి తీసి పక్కన ఉంచుకోండి. మనకి స్వీట్ అనగానే డ్రై ఫ్రూట్స్ ఉంటేనే బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మీకు నచ్చినవి తీసుకోండి. నేను జీడిపప్పు, బాదం, కిస్మిస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మేతిలోనే 1 కప్పు వాటర్ తీసుకోవాలి. ఈ హల్వాకి ఎసరు వచ్చేసి కప్పుకి 4 కప్పులు ఎసరు అన్నట్లు. 1/2 కప్పు రవ్వ తీసుకున్నా కాబట్టి ఫుల్గా 1 కప్పు వాటర్, 1 కప్పు పాలు తీసుకున్నాను. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం నానపెట్టుకున్న రవ్వని ఒకసారి కలిపి పాలతో సహా ఇలా పోసేసుకొని కలుపుతూ పోయండి, ఉండకట్టకుండా ఉంటుంది. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి. ఒక 5 నిమిషాలకి రవ్వ అంతా ఉడికి దగ్గర పడటం స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు కొలత ప్రకారం చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా కుదురుతుంది. రవ్వ ఒక పక్కన ఉడుకుతుంది కదా, మరొక పక్కన మనం క్యారమెల్ సిరప్ తయారు చేసుకుందాం అనమాట. ఒక 1/2 కప్పు షుగర్ని ఇలా పల్చగా వేసి కరిగించుకోవాలి. నీళ్లు పోయొద్దు, కలుపుతూ ఉండొద్దు. ఆటోమేటిక్గా షుగర్ అంతా కరిగి ఇలా క్యారమలైజ్ అవటం స్టార్ట్ అవుతుంది చూడండి. ఇప్పుడు సెగ తగ్గించుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే షుగర్ అంతా కరిగి వెంటనే క్యారమలైజ్ అవుతుంది. షుగర్ ఇలా ఫస్ట్ ఎల్లో కలర్ లోకి, ఆ తర్వాత గోల్డ్ నుంచి కొంచెం బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. ఇలా షుగర్ క్యారమలైజ్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా సెగ తక్కువ పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే చేదు వచ్చేసే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత 1/2 కప్పు పాలు కూడా వేసి కలుపుకోండి. ఇలా పాలు వేయడం వల్ల ఏంటంటే ఇది గట్టిగా లేకుండా క్యారమలైజ్ సిరప్ లాగా తయారవుతుంది. మనం మిశ్రమం బాగా కలుస్తుంది అనమాట. ఇలా తయారు చేసుకున్న ఈ క్యారమెల్ సిరప్ ని ఉడికించుకున్న రవ్వ మిశ్రమంలో వేసి కలిపేసుకోండి. న్యాచురల్ కలర్ ఉంటుంది, ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది, టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. క్యారమలైజ్ అంటే క్యారమెల్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకైతే సూపర్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీగా చేసుకునే ఒక మంచి డిజర్ట్ అనమాట. సో దీనిలోకి స్వీట్నెస్ వచ్చేసి కప్పుకి 2 కప్పుల షుగర్ తీసుకోవాలంటే డబుల్ క్వాంటిటీ, రవ్వకి డబుల్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి. అయితే నేను ఇక్కడ 1/2 కప్పు రవ్వ తీసుకున్నా కాబట్టి ఫుల్గా 1 కప్పు పంచదార తీసుకోవాలి కదా. ఒక 1/2 కప్ ఏమో షుగర్ని క్యారమలైజ్ చేసి వేసాను. ఇంకొక 1/2 కప్పు షుగర్ ఇక్కడ వేసేసి ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి చాలు. ఇక్కడ మనకి హల్వా నేను చెప్పిన కొలతలతో తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫైనల్గా ఇలాచీ పౌడర్, ఫ్రై చేసుకున్న నట్స్ వేసి కలిపేసుకోవడమే. మనకి హల్వా వచ్చేసి ఇలా జారుడుగా ఉండాలి, అలా ఉంటేనే పర్ఫెక్ట్ అనమాట. వెంటనే సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ హల్వా మరి గట్టిగా ఉండదండి, ఆరిపోయిన తర్వాత కూడా కొంచెం ఇట్లా లూజ్గానే అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి. క్యారమెల్ ఫ్లేవర్తో మంచి టేస్ట్ చాలా 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 బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నా ఇది తప్పకుండా ట్రై చేయొచ్చు, అంత బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.